పటేల్ గారి 150 జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చి మేమందరూ కూడా ఆయనకి పూలమాలలు వేయడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన భారతదేశం ఈరోజు ఒకటిగా ఉండడానికి ముఖ్య కారకమైన వ్యక్తి. ఆయన 1875లో జన్మించి గుజరాత్ రాష్ట్రంలో జన్మించి అక్కడే బాల్యంతో చదువుకుని ఆ తర్వాత లండన్ వెళ్ళి బారిస్టర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఈ స్వతంత్ర ఉద్యమం మీద గాంధీ గారు చేసే ఈ అన్నింటి మీద దానికి మక్కువతోటి పార్టీ గాంధీ గారితో పాటు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ రకంగా ఈయన హరిత ఉద్యమం కానీ అలాగే ఫిట్ ఇండియా కానీ అలాగే ఉప్పు సత్యాగ్రహం ఇటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా ఆయన కీలక పాత్ర వహించారు. ఎప్పుడైతే హరిత విప్లవం తెచ్చారో బ్రిటిష్ వాళ్ళు వేసిన ట్యాక్స్కి ఎగ్నెస్ట్గా ఆయన ఉద్యమం చేశారో అప్పుడే ఆయన సర్దార్ అని బిరుదు ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఆయన భారతదేశం కోసం చాలా పాటుపడ్డారు. ఆ తండ్రి గారు కూడా వ్యవసాయ వృత్తి, కానీ ఆయన ఝాన్సీ లక్ష్మీబాయి ఉన్నప్పుడు ఆవిడతో పాటు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన మొట్టమొదటి హోంమంత్రిగా చేయడం జరిగింది. అలాగే ఉప ప్రధాని కూడా ఆయన చేయడం బాధ్యత తీసుకోవడం జరిగింది. చాలా వాటిలో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకి వ్యతిరేకించారు ఆయన. ఆ రకంగా ఆయన చేస్తూ అన్ని 560 సంస్థలని విలీనం చేసి భారతదేశం ఒకటి చేసిన టైంలో 3 సంస్థలు మాత్రం ఆ రోజు కలవలేదు. దాంట్లో హైదరాబాద్ ఒకటి, అలాగే కాశ్మీర్ ఒకటి, జోనాగఢ్ ఒకటి, 3 సంస్థలను కలవలేదు. ఆ క్రమంలో ఈయన హైదరాబాద్ జోనాగఢ్ స్థానాలందరినీ కలిపే విధంగా ఆయన సైన్యాన్ని తీసుకెళ్ళి అక్కడ నవాబుల్ని నల్లోంచి అని భారతదేశంలో కలపడం జరిగింది. కానీ కాశ్మీర్ మాత్రం ఆ రోజుల్లోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి అప్పు చెప్తే అది కూడా మనకి ఈ కాశ్మీర్ వ్యతిరేక విధానాలు లేకుండా జరిగేది. కానీ ఐక్యరాజ్య సమితిలో పెట్టి ఆ రోజు నెహ్రూ గారు దాన్ని విడదీయటం జరిగింది. ఈ రకంగా ఆయన మన దేశం అంతా యూనిటీగా ఉండడం కోసం ఉందని యూనిటీ ఆఫ్ స్టాచ్యూ అని చెప్పి నరేంద్ర మోడీ గారు 2018లో గుజరాత్లో నర్మదా నది తీరాన 600 మీటర్ల ఎత్తు 180 మీటర్ల ఎత్తులో అంటే సుమారు 600 అడుగుల ఎత్తులో స్టాచ్యూ కట్టడం జరిగింది. అది ప్రపంచంలోనే స్టాచ్యూ. ఆ రకంగా ఆయన అందరూ కూడా గౌరవించారు. అదేవిధంగా ఆయనకి 1997లో భారతరత్న ఇవ్వడం జరిగింది. అటువంటి మనిషి మనందరికీ ఆదర్శం కావాలి. ఎందుకంటే ఏదైతే సహాయ నిరాకరణ ఉద్యమం చేశారో అదే టైంలో ఆయన స్వదేశీ వస్తువులు వాడాలని చెప్పి నిర్ణయం తీసుకుని వాళ్ళ పిల్లలతో ఆయన వాడే బట్టలన్నీ కూడా ఆ రోజు మంటల్లో పడేసి ఆ రోజు నుంచి చేనేత వస్త్రాలే ధరించి ఈరోజు ఏదైతే ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ అనే స్లోగన్తో మన వికసిత భారత్ లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు ఏదవుతుందో ఆ రోజు నుంచి ఆయన అవలంబించడం జరిగింది. ఆ విధంగా మనందరం కూడా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా మేము అదే పార్టీలో నడుస్తూ ఏదైతే ఆయన ఆశయాలు నెరవేర్చడానికి అటెంప్ట్ చేస్తాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాన్ని ఈరోజు చేస్తా ఉన్నాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్రం ముందు కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. అదేవిధంగా రైతులందరికీ కూడా సమీకరించి వాళ్ళ ట్యాక్స్ వ్యతిరేకంగా పోరాటంతో సర్దార్ అని బిరుదు రావడం జరిగింది. బ్రిటిష్ వారికి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఉద్యమంలో పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంలో పాల్గొన్నారు. అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో 565 సంస్థానాలు ఆ రోజున రాజులు చక్రవర్తులు వాళ్ళ ఆధీనంలో ఉంటే వాటిలన్నింటినీ కూడా కలిపి ఉంచితేనే ఈ రోజున సమగ్ర భారతదేశం అవుతుందనే ఉద్దేశంతో ఈ రోజున ఉత్తరాదిన ఉన్న హిమాలయాల నుంచి దక్షిణాది ఉన్న మన హిందూ మహాసముద్రం, అదేవిధంగా తూర్పునున్న అరేబియా మహాసముద్రం, అదేవిధంగా మనకి పడమరునున్న తూర్పునున్న బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం వరకు మనం ఈ రోజున సమగ్రంగా ఉన్నామంటే 6 చేసిన సమగ్ర కృషి అని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఆయన హోంమంత్రిగా అనేక సేవలు చేశారు. ఈ రోజున ఐఏఎస్ ఐపీఎస్ వారికి ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజున నిర్ణయించడం జరిగింది. ఒక పేద కుటుంబంలో జన్మించి బారిస్టర్గా బ్రిటిష్ ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ చదువుకుని ఇక్కడికి వచ్చి స్వాతంత్రోద్యమంలో పాల్గొని తర్వాత దేశానికి చేసిన సేవలకి మనందరం కూడా ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాం. అదేవిధంగా గుజరాత్లో కూడా ఈ రోజున యూనిటీ ఆఫ్ స్టాచ్యూ అని చెప్పి ఒక పెద్ద నిర్మాణం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ రోజున ముందు కూడా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికి దగ్గర సెలవు తీసుకుంటాం.